ఉత్పత్తులపై విదేశాలపై ఆధారపడే రోజులు పోయినట్టే కనిపిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీ పట్ల గట్టి నిశ్చయాన్ని ప్రదర్శిస్తోంది. అర్జున్ ట్యాంక్, తేజస్ యుద్ధ విమానం, అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి ఆయుధాల తయారీలో భారత్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. డ్రోన్ల ద్వారా మిసైల్ ప్రయోగం వంటి ప్రయోగాల వల్ల భారత్ యుద్ధ రంగంలో గేమ్ చేంజర్గా మారే దిశగా ప్రయాణిస్తోంది. ఈ దిశగా తీసుకుంటున్న అస్త్రాల అభివృద్ధి దేశానికి అంతర్గత భద్రతతో పాటు జియోపాలిటికల్ శక్తిగా ఎదిగే అవకాశం ఇస్తోంది. ప్రపంచ యుద్ధ రీతిలో మారుతున్న తరుణంలో డ్రోన్లు, యాంటీ మిసైల్ సిస్టమ్స్ కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా యుద్ధాల్లో మనుగడ కోసం స్వీయ ఆయుధ తయారీ అనివార్యంగా మారింది. ఆర్డీఓ ఆధ్వర్యంలో భారత రక్షణ రంగం తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యంతో డ్రోన్ మిసైల్ను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి మన సైన్యానికి వేగవంతమైన చర్యలే కాకుండా వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సైతం అందిస్తోంది. ఇప్పటికీ భారత్ 60% పైగా ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాలపై ఆధారపడుతున్న ఇప్పుడు స్వదేశీ తయారీకి వెనుక నుండే ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా 36,000 ఆయుధ పరికరాల కోసం దేశీయ పరిశ్రమలను భాగస్వాములుగా తీసుకుంటూ దేశాన్ని ఆయుధ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చే పనిలో పడింది. దీనివల్ల రక్షణ వ్యయం తగ్గే అవకాశమే కాదు, ఉత్పత్తిలో స్వయం ఆధారిత మారే దిశగా భారత్ పయనిస్తోంది. ఇప్పటికే దేశంలో 16 ప్రభుత్వ రంగ సంస్థలు, 430 లైసెన్సులు కంపెనీలు, 16,000 ఎంఎస్ఎంఈఎస్ ఆయుధ తయారీలో భాగమవుతున్నాయి. 2023-24 నాటికి స్వదేశీ రక్షణ ఉత్పత్తి 1.27 లక్షల కోట్లకు చేరడం ఇది స్పష్టం చేస్తోంది. ఈ దిశగా స్టార్టప్లను ప్రోత్సహిస్తూ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని సైనిక ఉత్పత్తులలోకి మలుచుతోంది భారత ప్రభుత్వం. భారత రక్షణ బడ్జెట్ 2013లో 2.5 లక్షల కోట్ల నుంచి 2025లో 6.8 లక్షల కోట్లకు పెరిగినప్పటికీ ఇందులో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, నిర్వాహకులకు వెళ్తోంది. ఆయుధ కొనుగోళ్లకు మిగిలేది కేవలం 1.7 లక్షల కోట్లు మాత్రమే. ఇది తక్కువ కావడంతో స్వదేశీ ఆయుధాల తయారీ వల్లే దీర్ఘకాలికంగా బలోపేతం సాధ్యమవుతోంది. ఆయుధ తయారీని స్వదేశంలోనే జరగాలన్న లక్ష్యంతో రక్షణ బోర్డు 4.25 లక్షల కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదిస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో ULPGM V3 డ్రోన్ మిసైల్ ను విజయవంతంగా ప్రయోగించడం భారత రక్షణ రంగంలో మైలురాయి. ఇది మొదటిసారి ఒక డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగించడం కావడం విశేషం. ప్రస్తుత యుద్ధ సాంకేతికలో డ్రోన్ల ద్వారా ఖర్చు తక్కువగా, ప్రొసెసింగ్ వేగంగా ఉండడంతో ఇది ఫైటర్ జెట్ల కన్నా మేలు అని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రత్యర్థులకు హెచ్చరికల స్వరూపంగా మారింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ బైరక్తార్ డ్రోన్లను భారత్ తిప్పికొట్టడం ద్వారా తమ డ్రోన్ల సామర్థ్యంతో ప్రపంచానికి సందేశం ఇచ్చింది. టర్కీని షాక్ గురి చేసిన ఆకాశ్ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత సైనిక విజ్ఞానాన్ని స్పష్టంగా చాటాయి. ఇది ప్రపంచ డ్రోన్ మార్కెట్లో భారత స్థాయిని పెంచేలా చేసింది. ఇప్పుడు డ్రోన్ మిసైల్ ప్రయోగంలో ఈ ఆధిక్యం మరింత బలపడుతోంది. 2032 నాటికి ఆయుధ ఉత్పత్తిలో పూర్తిగా స్వయం సమృద్ధిగా మారాలన్న లక్ష్యంతో భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భాగస్వామ్యాల ద్వారా టెక్నాలజీ మేలుదల జరుగుతోంది. దీనికి తోడు మన మానవ వనరుల ఖర్చు తక్కువ, స్కిల్ హై అని భావించి విదేశీ పెట్టుబడులు కూడా వచ్చేవి. ఇది భారత ఆయుధ రంగాన్ని ఉపాధి, జీడీపీ, గ్లోబల్ ఇమేజ్ అన్నింటిలోనూ కొత్త ఎత్తుకు తీసుకెళ్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అనలిస్ట్ కోటేశ్వర్ అందిస్తారు. కోటేశ్వర్ గారు నమస్కారం అండి.
నమస్తే. భారతదేశం విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఆయుధ తయారీపై నమ్మకం పెంచుకుంటుందన్న దిశలో కీలకమైన మార్పు ఉంటుందంటారా? భారతదేశం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎగుమతి చేసినటువంటి ఆయుధాల విలువ 683 లేదా 84 కోట్ల నుంచి ఇప్పుడు 25,000 కోట్లకి పెరిగింది. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని 50,000 కోట్లకు పెంచాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో మన దేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయుధాలతో పోలిస్తే ఇది చాలా నామమాత్రం. అయితే మరి ఇది పురోగతి కాదా అంటే 0 కంటే 1 ఎక్కువ. అలాగే అసలేమీ లేని దానికంటే కొన్ని ఆయుధాలు లేదా మందుగుండుని మనం ఎగుమతి చేస్తున్నాం. కానీ ఈ మాత్రానికే మొత్తం మనం ఏదో ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని పెద్ద ఎత్తున హడావుడి చేయడం అనేటువంటిది అది అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం మనదే. 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నది కనుక మనతో పాటు అది కూడా సమంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నందున మనము అది ఈక్వల్గా ఉన్నాం. అది సాధారణ పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టేట్లయితే అత్యధికంగా ప్రపంచంలో ఆయుధాలను కొనుగోలు చేస్తున్నటువంటిది మన దేశమే అనేది వాస్తవం. అందువలన మన శాస్త్రవేత్తలు డ్రోన్లు కావచ్చు, లేకపోతే క్షిపణులు కావచ్చు, వీటన్నింటినీ డెవలప్ చేస్తున్నారు. ఇది అభినందించాల్సిందే, ఇది మంచి పరిణామమే. కానీ ఈ మాత్రంతోనే మనం ఏదో మొత్తం అంతా స్వయం సమృద్ధి సాధించాము అని గనక ఎవరైనా చెప్పేట్లయితే మన జనాన్ని తప్పుదారి పట్టించినట్టుగా నేనైతే పరిగణిస్తున్నాను. కోటేశ్వరరావు గారు, డిఆర్డిఓ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన డ్రోన్ మిసైళ్ల ప్రాముఖ్యత ఏమిటంటారు? ఇవి యుద్ధ రంగాన్ని ఎలా మార్చగలవు అంటారు? ఇవన్నీ కూడా మనం ఇతర దేశాల నుంచి డ్రోన్లను కూడా మనం తయారు చేసుకోలేనటువంటి స్థితిలో మనం గతంలో ఉన్నాం. ఎట్లాగూ ఫైటర్ జెట్లని మనం ఇంకా తయారు చేయలేదు. తేలిక రకం యుద్ధ విమానాలని మనం రూపొందించి వాటిని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఉన్నాం తప్ప అమెరికా లేకపోతే ఫ్రాన్స్ మనం దిగుమతి చేసుకున్నటువంటి రాఫేలు, లేకపోతే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మిగ్, సుఖాయ్ ఇటువంటి వాటితో పోలిస్తే మన యుద్ధ విమానాలు ఇంకా చాలా పరిమితమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. అందుకని ముఖ్యమైనటువంటివి అవి యుద్ధ రంగానికి అవసరమైనటువంటి. అందువలన వాటితో మనం పోల్చుకున్నప్పుడు మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసేటువంటి క్షిపణులు, అది అగ్ని క్షిపణి కావచ్చు లేదా బ్రహ్మోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా భారత ఉపఖండంలో మనకు ఒక స్థానాన్ని సంపాదించి పెట్టిన మాట వాస్తవమే. కానీ మొత్తం ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది కూడా మనం గమనించాలి. ఉదాహరణకి మన డ్రోన్ ద్వారా ఒక మిసైల్ ని ప్రయోగించడాన్ని కర్నూలు దగ్గర ఉన్నటువంటి కేంద్రం నుంచి సక్సెస్ఫుల్ గా ప్రయోగించామని చెప్పేసి మనం వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రపంచంలో డ్రోన్ల ద్వారా ప్రయోగించేటువంటి దేశాలు ఇంకా లేవా? ఈ మధ్యనే వచ్చినటువంటి వార్త ప్రకారం ఒక డ్రోన్ ద్వారా 10-12 మిసైళ్లను ఏకకాలంలో ప్రయోగించేటువంటి సత్తా మన పక్కనే ఉన్నటువంటి చైనా సంపాదించుకుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందువల్ల రేస్, ఒక ఆయుధాల తయారీలో లేదా ఆయుధాల ఉత్పత్తిలో ఒక రేస్ జరుగుతూ ఉంది. ఆ రేస్ లో ఆయుధ ఉత్పత్తిలో మనకి అసలు ఒక స్థానమే లేదు. మొదటి 11 దేశాల్లో మనకు అసలు స్థానమే లేదు. మనకి మొదటి 5 దేశాల్లో 4వ దేశంగా చైనా ఉన్నది. మొత్తం 6% ప్రపంచంలో 100 ఆయుధాలను ఎగుమతి చేస్తే 6 ఆయుధాలు చైనా నుంచి ఎగుమతి అవుతున్నాయి, 43 ఆయుధాలు అమెరికా నుంచి ఎగుమతి అవుతున్నాయి అనేది మనం గమనించాలి. అందుకని వాటితోటి కంపేర్ చేసుకున్నప్పుడు మనది చాలా తక్కువ. అయితే మరి మనం 0 నుంచి ప్రారంభించాం కనుక ఇది మా గొప్ప అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న మాట వాస్తవం. మరి ఏ గొప్ప అనేటువంటిది మనం రాఫేల్ యుద్ధ విమానాలని మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాము? అదేవిధంగా S-400
క్షిపణి వ్యవస్థ, క్షిపణి ప్రయోగ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. అది మనకి మొన్న ఆపరేషన్ సింధూర్లో మనకి ఎంతో ఉపయోగపడింది అనేది అందరూ అంగీకరిస్తున్నటువంటి సత్యం. మరి అటువంటి స్థాయిలో మనం ఎక్కడున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని మన శాస్త్రవేత్తల కృషిని మనం అభినందిస్తూనే మనం చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది అనేది మనం గమనంలో ఉంచుకోవాలి తప్ప గొప్పలు చెప్పుకోవద్దు అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం భారత ఆయుధాల కోసం విదేశాలపై ఎంతవరకు ఆధారపడుతోందంటారు? ఈ పరిస్థితిని మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు? నేను ముందే చెప్పాను, ప్రపంచంలో అత్యధికంగా దాదాపు 9% ఆయుధాలని కొనుగోలు చేస్తుంది మన దేశమే. మనం కొనుగోలు చేస్తున్నటువంటి ఆయుధాలు మరొక దేశం ఏదీ లేదు. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా మీద పోరాడుతున్న కారణంగా దానికి అవసరమైనటువంటి ఆయుధాలని మనతో సమానంగా కొనుగోలు చేస్తూ ఉంది. అది లేకుండా సాధారణమైనటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు మనమే ఎక్కువ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాం. అది అమెరికా నుంచా, ఫ్రాన్స్ నుంచా, బ్రిటనా, జర్మనీనా, లేకపోతే మరొక దేశమా అనేటువంటి దాన్ని పక్కన పెడితే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనేది మన అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన మనం ఎగుమతి చేస్తున్నప్పటికీ మన పేరు ఎగుమతి దేశాల జాబితాలో మొత్తంగా చూసినప్పుడు అట్టడుగులు ఉంటాం. అందుకని మనం దిగుమతి చేసుకునేటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాం. ఆ స్థానాన్ని మనం ఎప్పుడు ఎంతకాలానికి తగ్గించుకుంటాము అనేటువంటిది ముఖ్యం. ఎగుమతి సంగతి తర్వాత దిగుమతి చేసుకునేటువంటి దాని నుంచి మనం బయటపడాలి. ఎందుకని లక్షల కోట్ల రూపాయలని మనం ఇతర దేశాలకి ఆయుధాల కోసం మనం వెచ్చిస్తున్నాం. మన జనం కష్టపడి సంపాదించినటువంటి విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మరి ఆయుధాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదే మన దేశంలో తయారు చేసుకొని ఉంటే మనకి మిగిలి ఉండేవి. అదేవిధంగా మనకి ఇంకేదన్నా మనకు అదనపు ఉత్పత్తి శక్తి ఉంటే ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉండేది. అందుకని మనం ఇంకా దిగుమతి చేసుకునేటువంటి దశలో ఉన్నాం తప్ప మన అవసరాలకు మించి అందులోనూ ఆధునిక ఆయుధాలని మనం ఎగుమతి చేసేటువంటి స్థితిలో అయితే మనం లేవు. అయితే కొన్ని ఆయుధాలు మనం పరిమితంగా ఎగుమతి చేస్తున్నాం. కోటేశ్వరరావు గారు, 2023-24లో స్వదేశీ రక్షణ ఉత్పత్తి 1.27 లక్షల కోట్లకు చేరడం భారత రక్షణ రంగానికి కలిగించే ప్రయోజనాలు ఏమిటంటారు? అది మన దేశానికి మన దిగుమతి చేసుకునేటువంటి బిల్లుని ఆ మేరకు మనం తగ్గించుకోగలిగాం. అది మంచి లక్షణమే. గతంలో మనం ఆ మేరకు కూడా మనం ఉత్పత్తి చేయలేక వాటిని కూడా మనం దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. అది పోనే ఇప్పటికీ మీరు చెప్పినటువంటి ఆ సంఖ్య పోనే ఇప్పటికీ మనం ప్రపంచంలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశంగా మనం ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో మనం దానికోసం ఖర్చు పెడుతున్నాం. అయితే ఇది మన దేశ రక్షణకి లేదా మన దేశానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల నుంచి ఏదైనా ప్రమాదం వస్తే వాటిని కాపాడుకోవడానికి ఇది అనివార్యమే. ఎందుకంటే దానిలో భాగంగానే మనం ఆ అణ్వస్త్ర పరీక్షలను కూడా మనం చేసామనేది కూడా మనకు తెలిసిందే. అందుకని దీన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే గొప్పలు చెప్పుకోవడాన్ని మాత్రమే మనం ఇక్కడ చూడాలనేది నేను చెప్తాను. అయితే కోటేశ్వరరావు గారు, భారత రక్షణ బడ్జెట్ భారీగా పెరిగినప్పటికీ ఆయుధాల తయారుపై తక్కువ ఖర్చు ఎందుకు అవుతుందంటారు? దీని పరిష్కారం ఏమిటంటారు? దీనికి పరిష్కారం మన దేశంలో ఒక ఆయుధాలనే కాదు, మొత్తంగా చూసినప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి దానికి గడిచినటువంటి 75 సంవత్సరాల్లో లేదా ఇటీవల కొన్ని దశాబ్దాల పాటు చూసినప్పుడు జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మనం చేస్తున్నటువంటి ఖర్చు 0.67% లేకపోతే 7% లోపుగానే ఉంది. అదే అమెరికా దాదాపు 4% ఉంది, ఇజ్రాయెల్ దాదాపు 5% ఉంది, చైనా 2.89% దాకా చైనా ఉంది. అందుకనే సాంకేతిక పరిజ్ఞానంలో లేకపోతే ఆయుధాల తయారీలో లేదా అధునాతన ఉత్పాదక వ్యవస్థల తయారీలో చైనా ఇవాళ దూసుకుపోవడానికి R&D మీద పెడుతున్నటువంటి ఖర్చు, అన్నింటికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి అమెరికా అధునాతనమైనటువంటి ఆధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటిది దాని అడ్వాంటేజ్ మనం చూస్తూనే ఉన్నాం కదా. అందువల్ల మనం అదే ఆయుధ రంగంలో కావచ్చు లేకపోతే పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో కావచ్చు
ఇతర సేవా రంగాల్లో కావచ్చు, మన R&D ఖర్చుని మనం పెంచకుండా మనం పెద్ద గంతులు వేసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకు లేదనేది గడిచినటువంటి 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇటీవల కాలంలో కూడా జరుగుతున్నది అదే. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే గడిచిన ఈ ప్రాధాన్యతను గురించి ఒకవైపు చెప్తూనే గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంలో అంతకు ముందుతో పోలిస్తే జీడిపిలో 0.1% లేదా 0.2% కూడా అదనంగా పెంచింది లేదు. వాల్యూమ్ చూస్తే పెరుగుతుంది, ఎందుకంటే జీడిపి పెరిగింది కనుక వేల కోట్ల రూపాయలు చూస్తే పెరుగుతుంది. కానీ జీడిపిలో శాతాల రీత్యా చూసినప్పుడు మన ఆ మేరకు పెరగలేదు. అందువల్ల ఇప్పటికీ అది ఆందోళనకరమైనటువంటి స్థితిలోనే ఉన్నది. ఇప్పటికైనా దాన్ని పెంచితేనే మనం అన్ని విధాలుగా కూడా మనం మిగతా దేశాలతోటి పోటీ పడగలం అనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, డ్రోన్ల వినియోగం ప్రస్తుతం యుద్ధ రీతుల్లో ఎలా గేమ్ చేంజర్ గా మారుతుందంటారు? భారత పరిజ్ఞానం ఈ రంగంలో ఏ మేరకు ముందుందంటారు సార్? డ్రోన్ల విషయంలో రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్లు అనేటువంటివి యుద్ధ రంగంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయనేది మనకి గత 3 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి సంక్షోభంలో వినియోగిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్ దాడులు కావచ్చు, లేదా ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లని మనం ఏ విధంగా ఎదుర్కొన్నది, లేదా మనం ప్రయోగించినటువంటి డ్రోన్లు ఏ విధంగా దెబ్బతిన్నది, ఇవన్నీ మనకి అనేకమైనటువంటి అనుభవాలు నేర్పాయి. ఫైటర్ జెట్స్ అంటే యుద్ధ విమానాలతో పోలిస్తే డ్రోన్లు అనేటువంటివి తక్కువ ఖర్చుతో కూడినటువంటివి. అయితే వీటిని మరింత శక్తివంతంగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి కృషిలో మన యొక్క యంత్రాంగం కూడా ఉన్నదని మనం భావించాలి. ఒకవేళ ఏదైనా లోపాలు ఉండి అవసరమైనటువంటి పెట్టుబడులు కనుక లేకపోయేట్లయితే కేంద్ర ప్రభుత్వము వాటిని ఒక ప్రాధాన్యత రంగంలో భాగంగా బడ్జెట్లను కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పగలను. కోటేశ్వరరావు గారు, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చూపిన డ్రోన్ సామర్థ్యం ప్రపంచానికి ఏం సూచిస్తోందంటారు? దీనివల్ల భారత్ గ్లోబల్ ఆయుధ మార్కెట్లో ఎలా బలపడనుందంటారు? మనం ప్రయోగించినటువంటి లేదా మనం వినియోగించినటువంటి వ్యవస్థలు దిగుమతి చేస్తున్నటువంటి వ్యవస్థల ద్వారా మనం కూల్చాము. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కూడా ఉపయోగపడ్డాయి. అందువల్ల మన యొక్క స్థైర్యం మీద మన శక్తి గురించి ప్రపంచానికి ఒక అవగాహన అనేటువంటిది ఆపరేషన్ సింధూర్లో స్పష్టంగా కనిపించింది. మన భారత్ కూడా ఒక శక్తిగా ఉన్నది. మిలిటరీలో ఆధునికమైనటువంటి డ్రోన్లను కూడా అది కూల్చివేయగలదు అనేటువంటిది రుజువైంది. కానీ ఇది మాత్రమే చాలు. ఇంకా ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న డొనాల్డ్ ట్రంప్ మన పాకిస్తాన్ వాళ్ళు భారత్కు చెందినటువంటి యుద్ధ విమానాలను కూల్చివేశారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ చెప్పకముందే మీడియాలో వార్తలు వచ్చాయి. ఎక్కడ ఇంతవరకు మన సైన్యం దాన్ని అయితే అవును అని చెప్పలేదు. ఎందుకంటే యుద్ధాల తర్వాత నష్టాలు లేకుండా ఎలా ఉంటాయి అన్నారు తప్ప ఇన్ని విమానాలు కూలిపోయాయని ఎక్కడ ఇంతవరకు మన వాళ్ళు చెప్పలేదు. అందుకని అవి ఎందుకు కూలిపోయాయి లేకపోతే ఏమిటి అని చూసినప్పుడు ఇవాళ డ్రోన్లకైనా లేకపోతే యుద్ధ విమానాలకైనా లేదా మిసైళ్లకైనా కానివ్వండి, ఎక్కడి నుంచి మిసైలు లేదా విమానాలు బయలుదేరుతున్నాయి, వాటిని ఎట్లా కూల్చివేయాలి, అవి ఎంతసేపట్లో టార్గెట్లను చేరుకునే అవకాశం ఉంది ఏమిటి అనేటువంటివన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాల ద్వారా సమాచారం అందుకుంటున్నారు. ఆ సమాచారం అందించేటువంటి దాన్ని బట్టి ఆ సమాచారం యొక్క ఉపగ్రహాలు మన దగ్గర ఎన్నున్నాయి, మనం సొంతంగా తీసుకుంటున్నటువంటి సమాచారం మన మిలిటరీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఇవాళ ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఉదాహరణకు ఉక్రెయిన్ వాళ్ళు రష్యాలోకి లోపలికి వెళ్ళి దొంగచాటుగా దెబ్బతీశారు అక్కడ ఉన్నటువంటి కొన్ని విమానాశ్రయాలు లెక్కల వాటి మీద. అది ఎట్లా సాధ్యమైందంటే అమెరికా అందించినటువంటి లేదా ఇతర ఐరోపా దేశాలు అందించినటువంటి ఆధునికమైనటువంటి ఉపగ్రహ వ్యవస్థల ద్వారా కీలకమైనటువంటి రష్యా సైన్యం మూవ్మెంట్ ఎలా ఉంది,
వాళ్ళ ఆయుధాలు ఎక్కడ దాచారు, లేదా విమానాలు ఎక్కడ దాచారు అనేటువంటి సమాచారం మొత్తాన్ని ఉక్రెయిన్కి అందజేశారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అందజేశారు. ఆ అందజేసిన కారణంగానే రష్యాలోకి వెళ్ళి ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్లతోటి అక్కడ కొంత విధ్వంసాన్ని సృష్టించారనేది మనకు తెలుస్తాం. అదేవిధంగా గడిచినటువంటి 3 సంవత్సరాల్లో కూడా రష్యన్ సేనలు ఎటొస్తున్నాయి, వాళ్ళ ట్యాంకులు ఎటొస్తున్నాయి అనేటువంటి దాన్ని కూడా ఇతర ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు లేదా అమెరికా అందించేటువంటి సమాచారాన్ని ఉక్రెయిన్కి అది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఆధునికమైనటువంటి ఆయుధాలతో పాటు ఉపగ్రహ సమాచారం అనేటువంటిది కూడా ఇవాళ రక్షణ రంగంలో కీలకమైనటువంటి పాత్ర ఉన్నాయి. ఏది తగ్గినా, దేని పాత్ర తగ్గినా కానీ ఇతరుల మీద మనం గనక ఆధారపడేట్లయితే అది మనల్ని దెబ్బతీస్తుంది అనేది మనం చూసాం. మన మిలిటరీ అధికారులే చెప్పారు. మొదటి రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్లో మొదటి రోజు జరిగినటువంటి లోపాన్ని మేము తర్వాత సవరించామన్నారు. అంటే ఏమిటి, అర్థం ఏమిటి? మొదటి రోజు పాకిస్తాన్ వైపు నుంచి జరిగినటువంటి ఎదురు దాడి గురించి మనకు సరైనటువంటి సమాచారం లేకపోవడం కావచ్చు, లేదా మన వాళ్ళ యొక్క సన్నాహాల్లో ఉన్నటువంటి లోపాలు ఏదైనా కావచ్చు. ఇవన్నీ బహిరంగంగా చెప్పినవే, నేను చెప్తున్నా కాదు. అందుకని కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆధునికమైనటువంటి ఆయుధాలు, ఇవి రెండూ కూడా రాబోయేటువంటి భవిష్యత్తు యుద్ధరంగాన్ని నిర్ణయించబోతున్నాయి అనేది మనకు అర్థమవుతాం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. భారత్ ఇకపై విదేశాలపై ఆధారపడే రోజులు పోయినట్టే కనిపిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీ పట్ల గట్టి నిశ్చయాన్ని ప్రదర్శిస్తోంది. అర్జున్ ట్యాంక్, తేజస్ యుద్ధ విమానం, అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి ఆయుధాల తయారీతో భారత్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. డ్రోన్ల ద్వారా మిసైల్ ప్రయోగం వంటి ప్రయోగాల వల్ల భారత్ యుద్ధ రంగంలో గేమ్ చేంజర్గా మారే దిశగా పయనిస్తోంది. ఈ దిశగా తీసుకుంటున్న అస్త్రాల అభివృద్ధి దేశానికి అంతర్గత భద్రతతో పాటు జియోపాలిటికల్ శక్తిగా ఎదిగే అవకాశం ఇస్తోంది. ప్రపంచ యుద్ధ రీతులు మారుతున్న తరుణంలో డ్రోన్లు, యాంటీ మిసైల్ సిస్టమ్ కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా యుద్ధాల్లో మనుగడ కోసం స్వీయ ఆయుధ తయారీ అనివార్యంగా మారింది. ఆర్డీఓ ఆధ్వర్యంలో భారత రక్షణ రంగం తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యంతో డ్రోన్ మిసైల్ను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి మన సైన్యానికి వేగవంతమైన చర్యలే కాకుండా వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సైతం అందిస్తోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.